అంబేద్కర్ కోనసీమ జిల్లా జగన్నతోట ప్రభల తీర్థం అంగరంగ వైభవంగా జరుగుతుందని దీనిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ఈ సంవత్సరం గుర్తించడం జరిగింది. అందువల్ల ఎక్కడ ఎంపీలు ఎమ్మెల్యేలు ఈ దీనిలో పాల్గొనడం జరిగింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ కుమార్ అందిస్తారు. కిరణ్ కుమార్, ఓవర్ టు యు. అంబేద్కర్ కోనసీమ జిల్లా గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం మొసలపల్లి గ్రామంలో మనం ఇప్పుడు ఉన్నాము. ఇక్కడ జగన్నతోట తీర్థం సుమారు 476 సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ జరుగుతుందని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ తెలియజేస్తున్నారు. ఇక్కడ ఏకాదశి రుద్రులు 11 ప్రభలు ఇక్కడ ఏకమయ్యి 476 సంవత్సరాల క్రితం ఇక్కడ ఈ వీళ్ళు రుద్రులందరూ కూడా ఏర్పడి ఇక్కడ గ్రామం కోసం ఒక నిర్ణయం తీసుకున్నారని నానుడి. ఇదే విషయంపై మనకి ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ గారు అయినటువంటి చెల్లి అశోక్ గారు ఉన్నారు. ఆయన అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇక్కడ దీని యొక్క తీర్థం యొక్క విశిష్టత ఏంటి? నమస్కారం డిఆర్కే టీవీ వారికి. ముఖ్యంగా ఈ ప్రభల తీర్థం చూడడానికి ఇక్కడ చూసిన జనం లక్షలాది మంది జనాలు తరలి వస్తున్నారు. ఎక్కడ కూడా ఇటువంటి ఇంత జనసముద్రం చూడలేదు. మరి ఇంత పురాతనమైన చరిత్ర కలిగి ఉన్నటువంటి ఈ ప్రభల తీర్థానికి ఈ మధ్యకాలంలో కూటమి ప్రభుత్వం మరి స్టేట్ ఫెస్టివల్ కింద తీసుకోవడం జరిగింది. మరి చాలా ఈ ఫెస్టివల్ తీసుకోవడం వల్ల ఇక్కడున్న రద్దీకి సరిపడా రోడ్లు కూడా సక్రమంగా లేవు. ఇక్కడ రోడ్లు ముందుగా అనుకరించాలి, ప్రభుత్వం చర్య తీసుకుని వెంటనే కూడా ఈ రోడ్లను అనుకరించాలి. ఎందుకంటే వచ్చే వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి ఒకటే రూట్ ఏర్పడడం వల్ల కొద్ది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరి రానున్న కాలంలో స్టేట్ ఫెస్టివల్ అయినందుకు మరి ప్రభుత్వం దీనికి ప్రత్యేకంగా నిధులు కేటాయించి చక్కగా ప్రజలకి అనేక వసతులు కల్పించాలి. ఎందుకంటే వైద్య నెక్స్ట్ పోలీసు వారు కానీ ఏదైనా అర్జెంటుగా మెడికల్ కానీ అన్నీ కూడా వైద్య సదుపాయాలు ఆల్రెడీ ఉన్నాయి, ఇంకా ఎక్కువగా కల్పించాలి. చాలా ఉత్సాహంగా ప్రజలు ఇక్కడ ఈ తీర్థం జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ 11 ప్రభలు కలవడం వల్ల ప్రజలు ఎంతో మేలు జరుగుతుందని ఇక్కడికి వచ్చిన పూజ చేసిన వారందరూ కూడా ముందు ప్రజలకు ఎంతో మరి ఒక దేవుడిని ఆరాధించినట్టుగా ఆరాధిస్తారు. కనుక ప్రజలకి మంచి జరగాలని కోరుకుంటూ ఈ ప్రభల తీర్థానికి మేము మా పార్లమెంట్ సభ్యుల వారి తోటి రావడం జరిగింది. ఫస్ట్ టైం నేను రావడం జరిగింది. ప్రభల తీర్థం చూసి ప్రతి సంవత్సరం రావాలని వస్తున్న ఇక్కడ ప్రజల యొక్క ఉత్సాహము, ఇటువంటి తీర్థం జరగడం చాలా ప్రజలకి మంచి అభిప్రాయం మీద ఉన్నారు. ఇక్కడ అందరూ కూడా చాలా ఇటువంటి ప్రభల తీర్థం నేను ఎప్పుడు కూడా నాకు ఈ రోజు 55 సంవత్సరాలు వచ్చింది, ఇప్పటి వరకు ఎక్కడ చూడలేదు. మరి 417 సంవత్సరాల చరిత్ర నుంచి ఇక్కడ జరుగుతుందంటే చాలా ప్రజలు ఇక్కడున్న ప్రజలందరూ కూడా చాలా పుణ్యాతులని చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మాచవరం గ్రామ సర్పంచ్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇంతకుముందు 476 సంవత్సరాల నుంచి తీర్థం జరుగుతుంది. ఈ సంవత్సరం ఇది రాష్ట్ర పండుగ నిర్వహిస్తున్నారు. ఏంటి దానికి దీనికి తేడా ఏంటి? ఇప్పుడు ఇది రాష్ట్ర పండుగ జరగడానికి ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రతి ప్రజలు కూడా కూటమి ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే గతం నుండి కూడా ఇప్పుడు కూడా జరగని కనీ విధంగా ఈ పండుగని రాష్ట్ర పండుగ గుర్తించడం, అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఉన్న మన మోడీ గారు కూడా దీన్ని జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చి తీసుకురావడం ఎంతో ప్రాధాన్యత కలిగింది. ఈ సంవత్సరం నుంచి ఇది రాష్ట్ర పండుగకు ప్రకటించడం వల్ల మళ్ళీసారి నుండి కూడా ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా నిధులు కేటాయించి ఇది ప్రత్యేకించి అనేక కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి వారు కానీ మోడీ గారు కానీ మొత్తం ఈ కూటమి ప్రభుత్వం అంతా కూడా ఖచ్చితంగా దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తుంది. ఈ విధంగా మళ్ళీసారికి అయితే మేమందరూ కూడా మా శాసనసభ్యులు కానీ మా పార్లమెంట్ సభ్యులు కానీ మా మంత్రి గారు కానీ వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా దీన్ని ఇంకా కావాల్సిన ఏర్పాట్లు కానీ కావాల్సిన నిధుల విషయంలో కానీ అన్నీ కూడా ఖచ్చితంగా తీసుకొచ్చి ఇది ఇంకా ముందుకు తీసుకెళ్తుందని మేమైతే మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. థ్యాంక్ యూ ముఖ్యమంత్రి గారు, థ్యాంక్ యూ. సార్ మీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఈ తీర్థం ఎప్పుడైనా వచ్చారా, దీని యొక్క విశిష్టత ఏంటి? సార్ నా పేరు బొబ్బా ప్రభాత్ కుమార్ అండి. నాది అయినవిల్లి మండలం ఎస్మోల్పాలెం గ్రామ పంచాయతీ సర్పంచ్గా పనిచేస్తున్నాను. మరి ఈరోజు నేను కోనసీమలో జరిగేటటువంటి జగన్నతోట ప్రభల తీర్థానికి అనేక సార్లు నేను రావడం జరిగింది. అయితే అప్పటికి ఇప్పటికీ తేడా అనేది ఏంటంటే గతంలో అంటే కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా యొక్క చరిత్రలో ప్రభల తీర్థం అనేది కోనసీమ సంస్కృతికి ముడిపెట్టినటువంటి అంశం. ఇటు భక్తిభావం, ఇటు సాంప్రదాయం, ఇటు సంస్కృతి, ఈ 3 అంశాలతోటి కూడా అది ముడిపడి ఉన్నటువంటి అంశం. మరి కోనసీమ ప్రజల యొక్క ఆశ ఏదైతే ఉందో మరి దాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం గుర్తించి మరి ఇంతటి ఘనమైనటువంటి చరిత్ర అంటే ఎక్కడైనా కూడా ఒక గుడి ఉన్న చోట లేకపోతే ఇది దేవాలయాలు ఉన్న చోట మరి తీర్థాలు అనేవి జాతరలు అనేవి జరుగుతాయి. కానీ ఇక్కడ ఒక దేవుడు కానీ ఒక విగ్రహం కూడా లేకుండా ఒక తోటలోనే 11 సంబంధించి శివాలయాలకు సంబంధించినటువంటి ఏకాదశ రుద్రులందరూ కూడా
ఒకే చోటకి మరి ఒక చోటకి చేరి మరి అక్కడ తీర్థం నిర్వహించడం అంటే అది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. అలాగే దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వ పండుగగా గుర్తించింది, వారసత్వ సంపదగా గుర్తించిందో దానికి కోనసీమ ప్రజలందరి తరపున కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేస్తున్నాం. అలాగే ఏర్పాట్ల విషయానికి వస్తే మరి అటు రెవెన్యూ వారు కానివ్వండి, పోలీస్ వారు కానివ్వండి, జిల్లా కలెక్టర్ వారు, అలాగే ఎస్పీ గారు యొక్క సూచనలతోటి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, అలాగే గౌరవ శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ గారు, అలాగే అమలాపురం గౌరవ పార్లమెంట్ సభ్యులు హరీష్ మాధుర్ గారి యొక్క ఆధ్వర్యంలో మరి ఈ ఏర్పాట్లన్నీ కూడా చాలా చక్కగా జరుగుతున్నాయి. అయితే ఇవాళ ఎటు చూసినా కూడా జన సందోహంతో మరి ఇవాళ ఈ జగ్గన్న తోట గొట్లు కానివ్వండి, వంతులు కానివ్వండి, తోటలు కానివ్వండి, ఉడుపుచేలు కూడా అన్నీ కూడా జన సందోహంతో నిండిపోయి ఉండడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున జనాలు ఒకే చోట గుమిగూడి ఉండడం అనేది చాలా అరుదైనటువంటి సంఘటన. మరి ఇంతటి ఘనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఈ జగ్గన్న తోట ప్రబల తీర్థం, అలాగే కోనసీమలో ఒక పక్క బీచ్ ఫెస్టివల్ జరుగుతుంది, ఒక పక్క కైట్ ఫెస్టివల్ జరుగుతుంది, మరి కోడి పందాలు కానివ్వండి, గుండా అంటే కోనసీమ ప్రజల గోదావరి ప్రజల యొక్క సాంప్రదాయాలతో ముడిపడి ఉన్నటువంటి అంశాలు. మరి అంగరంగ వైభవంగా 14వ తారీఖున మొదలైనటువంటి మన సంక్రాంతి పండుగ మరి ఈరోజు ముగింపు దశకి, ఆ ముగింపు దశలో భక్తి పారవశ్యంతో మునిగిపోయి మరి ఈశ్వరుడికి సమానమైనటువంటి దేవుడికి ప్రతిరూపంగా భావించేటటువంటి ప్రభలు ఏవైతే ఉన్నాయో మరి ఆ ప్రభలందరినీ కూడా ఈరోజు ప్రజలు ఇక్కడ ఆరాధించడానికి, దైవ ప్రార్థన చేయడానికి మరి ఇక్కడ రావడం జరిగింది. మరి వారందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటి ఘనమైనటువంటి ఫెస్టివల్ని కవర్ చేయడానికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా మరి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. వీళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ గుడి కానీ దేవాలకు సంబంధించినటువంటి ఒక విగ్రహం కానీ ఏమీ లేదు. కానీ ఏకాదశి రుద్రులు 11 ఏకాదశులు ఇక్కడికి వచ్చి ప్రతి సంవత్సరం కొలువయ్యి లోక కళ్యాణార్థము వీళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారని వీళ్ళు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ సుమారు 6 లక్షల మంది ఇక్కడ జనాలు సముద్రమై జన సముద్రమై ఇసుకైతే రాలినటువంటి వాళ్ళ మధ్య ఇక్కడ ప్రబల తీర్థం నిర్వహించడం జరుగుతుంది. కెమెరామెన్ సూర్యతో బీఆర్కే న్యూస్, అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి కిరణ్ కుమార్.